సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోస్తూ ప్రమోట్ చేసింది. నాకే సిగ్గనిపించి నేను అందుకే వచ్చాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారైతే చెప్పడం జరిగిందనమాట. సో, హీరోయిన్ నిధి అగర్వాల్ 'హరిహర వీరమల్లు' సినిమాతో తన లక్ అయితే టెస్ట్ చేసుకోబోతుందనమాట. దాదాపు 4 ఏళ్లు పైగా ఈ సినిమా కోసం ఆమె టైం కేటాయించింది. సో, మధ్యలో ఏ సినిమాలు కూడా పెద్దగా చేయకుండా, ఏవి ఒప్పుకోకుండా, సో, ఈ మధ్యన కాలంలో 'రాజాసాబ్‌లో' మాత్రం నటిస్తుందనమాట. సో, అంతకుముందు 'సవ్యసాచి' సినిమాతో ఆమె పరిచయమైంది. ఆ తర్వాత 'మిస్టర్ మజ్నూ'లో కూడా యాక్ట్ చేసింది. తర్వాత ఇంకా 'ఇస్మార్ట్ శంకర్‌తో' మంచి బ్రేక్ వచ్చిందని చెప్పాలి. సూపర్ హిట్ అందుకుందని చెప్పాలి. ఆ తర్వాత తమిళ్, కన్నడ ఇలా పలు రకాల సినిమాల్లో కూడా ఆవిడ యాక్ట్ చేసింది. సో, ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్పి చాలా హుషారుగా ఈ సినిమాలో అయితే యాక్ట్ చేసిందనమాట. సో, మరి అప్పటి నుంచి ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాదాపు 5 ఏళ్ళు ఈ సినిమా రన్ అవ్వడం, పోస్ట్ పోన్ అవ్వడం, మధ్యలో ఆటంకాలు రావడం, సినిమా షూటింగ్ జరగకపోవడం, ఇన్ని అవాంతరాలు దాటుకుని జూలై 24 అయితే ఈ సినిమా రిలీజ్ అవబోతుందనమాట. సో, దీని తాలూకు ఒక ప్రెస్ మీట్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు కండక్ట్ చేశారు. ఆయన హాజరయ్యి అందరి గురించి చెప్పి సినిమాని అయితే ప్రమోట్ చేశారనమాట. సో, నిధి అగర్వాల్ గారి గురించి మాట్లాడుతూ, సో, ఆమె ఈ సినిమా చేస్తుండడం అంటే ఈ సినిమా చేసి వెళ్ళిపోవచ్చు, కానీ తన భుజాల మీద ఈ సినిమాని మోసింది. సో, తను ఎంతలాగా ఈ సినిమా కోసం ఇంటర్వ్యూలు ఎంత టైం కేటాయిస్తుందంటే, సో, నేను ఏమి చేయట్లేదు, నాకే కొంచెం సిగ్గనిపించింది. సో, నేను తను అంత కష్టపడుతుంటే నేను కనీసం ఈవెంట్‌కి కూడా వెళ్ళకూడదా ఏంటి అని చెప్పి ఈ ప్రెస్ మీట్, ఈవెంట్ పెట్టాల్సి వచ్చింది. సో, ఇది ఆవిడ చేసిన పనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో, ఒక హీరోయిన్ తన రెమ్యునేషన్ తను తీసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ అలా కాకుండా తన సినిమా అనుకుని తను నిలబడి ఈ సినిమా కోసం నిలబడింది. సో, ఖచ్చితంగా నేను కూడా రావాలి అని చెప్పి అందుకనే వచ్చాను. సో, ఈ సినిమాని చక్కగా చూసి ఆదరించండి అని చెప్పి ఆయనైతే కోరారనమాట. సో, దీనికోసం రేట్లు కూడా నేను అధికంగా పెట్టించట్లేదు. సో, ఎంతైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందో అంతే తీసుకున్నాము. అలాగే గతంలో మన సినిమాకి రూ. 10, రూ. 20 రేట్లు ఇచ్చారు. అయినా కూడా అవి తట్టుకుని మనం సినిమా చూసాం. సో, ఇప్పుడు మనకు రేట్ ఉంది. సో, ఈ రేటు కోసమే మీరు నన్ను గెలిపించారనుకుంటే మరి ఈ సినిమా చూసి ఆశీర్వదించండి అని కూడా ఆయన చెప్పారనమాట. సో, ఏదేమైనా కానీ నిధి అగర్వాల్ పైన అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయన్నమాట. సో, మరి ఇలాంటి ఇంకా మంచి అవకాశాలు ఆవిడ అందిపుచ్చుకోవాలని పవన్ కళ్యాణ్ గారు అయితే విష్ చేశారనమాట.